హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. వెల్కమ్ టు సిఏ ఆఫ్ ద డే. మరి ఈరోజు డే 8 ఎంసీక్యూ చూడబోతున్నాం. ఈరోజు డేట్ జనవరి 8, 2026. మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ చూడబోయే ముందుగా ఈరోజు మన క్వశ్చన్ ఏమంటే, ఆంధ్ర మహాభారత యుద్ధం అని ఏ యుద్ధాన్ని పిలుస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో ఆంధ్ర మహాభారత యుద్ధం అని ఏ యుద్ధాన్ని పిలుస్తారు అంటే, మనం ఒక స్టేట్మెంట్ ప్రకారం ఎంసీక్యూ చూడబోయే ముందుగా ఒక సింగిల్ టైప్ బిట్ కూడా చూస్తున్నాం. దీనివల్ల మనకు దాదాపుగా మోర్ దెన్ 5 బిట్స్ కవర్ అయ్యే మాదిరిగా ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మరి బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, బహమని విజయనగర యుద్ధం, పద్మనాభ యుద్ధం, ఈ 4 యుద్ధాల్లో ఏ యుద్ధాన్ని ఆంధ్ర మహాభారత యుద్ధం అని పిలుస్తారు? కమెంట్ చేయండి, మీరు ఆన్సర్ కనిపెట్టండి. మరి చివరిలో మన ఆన్సర్ చూద్దాం. మరి చూస్తే ఇక్కడ క్రింది స్టేట్మెంట్స్లలో సరికానిది గుర్తించండి అంటున్నాడు. ఓకే, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ బిల్ట్ ఆన్ ద కృష్ణా రివర్. సో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణా నది మీద కట్టబడింది. ద శ్రీశైలం సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ బిల్ట్ ఆన్ ద కృష్ణా రివర్. ఓకే, శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఎక్కడ కట్టబడింది అంటున్నాడు? కృష్ణా నది మీదనే కట్టబడింది. మరి ద పులిచింతల సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ బిల్ట్ ఆన్ గోదావరి రివర్ అంటున్నాడు. పులిచింతల ప్రాజెక్టు కూడా ఎక్కడ కట్టబడింది అంటున్నాడు? గోదావరి నది మీద కట్టబడింది అంటున్నాడు. సోమశిల ప్రాజెక్టు పెన్నా నది మీద కట్టబడింది అంటున్నాడు. సోమశిల సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ బిల్ట్ ఆన్ ద పెన్నా రివర్. మరి 4 ఏది సరికాందో గుర్తించమంటున్నాడు మిత్రమా. 4 ఉన్నాయి, 4లో సరికాంది గుర్తించాలి, ఇన్కరెక్ట్ అని గుర్తించాలి. మరి దీని మీద సబ్జెక్ట్ మీద మనకు గ్రిప్ ఉంటే కానీ ఇవి చేయడం మనకు కష్టం. అందుకనే మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఏ ఇతర పోటీ పరీక్ష అయినా సరే ఇటువంటి బిట్ల మీద అడుగుతున్నాడు. ఇది వచ్చేసి మన ఉత్తమ్స్ అకాడమీలో సిఏ బ్రహ్మాస్త్ర 2026లోని క్వశ్చన్ మాట. ఇది ఇటుంటే మరి క్వశ్చన్స్ అన్ని కూడా సిఏ బ్రహ్మాస్త్ర 2026లో. మరి చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణా నది మీద కట్టబడి చేసి ఇది కరెక్ట్ వన్నే, ఇది కరెక్ట్ వన్నే. మరి శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణా నది మీద కట్టబడింది, ఇది కూడా కరెక్ట్ వన్నే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా కృష్ణా నది మీద కట్టబడింది ఏదంటే ఫస్ట్ శ్రీశైలం ప్రాజెక్టు వస్తుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ యొక్క ఉమ్మడి ప్రాజెక్టు అని చెప్పొచ్చు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాత నీళ్ళు ఎక్కడ పోతాయంటే ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ పోతాయి. సో నాగార్జున సాగర్ పోతాయి అంటే ఇది రివరే కదా, కృష్ణా నది మీదే కదా. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా 2 కూడా కృష్ణా నది మీద కట్టబడ్డాయి. తర్వాత ఏమంటున్నాడు? పులిచింతల ప్రాజెక్టు గోదావరి నది మీద కట్టబడింది అంటున్నాడు. మరి 3 చూద్దాం. సోమశిల ప్రాజెక్టు పెన్నా నది మీద కట్టబడింది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్ట్ వన్. ఎందుకంటే సోమశిల అనేది కడప మరియు నెల్లూరు. ఓకే, ప్రాజెక్ట్ ఉండేదేమో నెల్లూరు. సో వాటర్ నిల్వ ఉంచేదేమో ఎక్కడ ఉంటుందంటే వాటర్ నిల్వ ఉండేదంతా కడప అనమాట. కాబట్టి సోమశిల ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కట్టబడింది? పెన్నా నది కట్టబడింది. సో పెన్నా నదిని ఏమంటామంటే మనం రాయలసీమ జీవనాడి అంటాం, రాయలసీమ జీవనాడి అంటాం. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ వస్తాం అనమాట ఇది. ఓకే, సో రాయలసీమ జీవనాడి ఏదంటే పెన్నా నది. ఆ యొక్క పెన్నా నది మీద కట్టబడిందే సోమశిల ప్రాజెక్టు. సో గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటాం దీన్ని, పెన్నా రివర్ను. సో అది గండికోటలో ఉంది అనమాట. సో ఇది కూడా కరెక్ట్ అనే. అయితే పులిచింతల ప్రాజెక్ట్ అనేది గోదావరి కాదండి, ఇది కూడా కృష్ణా నది మీదనే. సో ఇది మనకు ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కృష్ణా రివర్ మీద కట్టబడింది శ్రీశైలం. ఇది ఉమ్మడి ప్రాజెక్టు, ఆంధ్రాకు తెలంగాణకు. అక్కడి నుంచి నాగార్జున సాగర్ పోతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణకు ఉమ్మడి ప్రాజెక్టు. అక్కడి నుంచి మరి ఈ యొక్క వాటర్ ఎక్కడ పోతుందంటే పులిచింతలకు పోతుంది. కాబట్టి ఇది కూడా కృష్ణా రివరే. పులిచింతలు అయిన తర్వాత ఎక్కడ పోతుంది అది? మరి ఎన్టీఆర్ డిస్టిక్ దగ్గర. సో ఎన్టీఆర్ డిస్టిక్ దగ్గర ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ అక్కడికి. సో అక్కడికి ప్రకాశం బ్యారేజ్ కూడా దేని మీద మనకు ఆన్సర్ చెప్పాల్సింది? సో కృష్ణా రివరే. అంటే నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలమైనా, పులిచింతలైనా, మరి ప్రకాశం బ్యారేజ్ అయినా ఇవన్నీ కూడా మనకు కట్టబడింది ఎక్కడంటే కృష్ణా నది మీద అని గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ మనకి ఏమంటే పులిచింతల. అయితే పులిచింతలకు అఫీషియల్గా దీన్ని ఏం పిలుస్తారంటే డాక్టర్ కేఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టుని పిలవడం జరుగుతుంది. కేఎల్ రావు సాగర్ యాక్టింగ్ యాజ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బిట్వీన్ నాగార్జున సాగర్ అండ్ ప్రకాశం బ్యారేజ్. సో ప్రకాశం బ్యారేజ్ కు మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు దీన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం. ఓకే, ఇది ఎక్కడుందంటే మనకు గుంటూరు జిల్లాలోనే ఉంది. అయితే
మనకు ప్రకాశం బ్యారేజ్ ఎక్కడుంది? ఎన్టీఆర్ జిల్లా. గతంలో కృష్ణా జిల్లా అనేవాళ్ళం, ఇప్పుడు పేరు మారింది కాబట్టి ప్రకాశం బ్యారేజ్ అనేది ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉందని గుర్తుపెట్టుకోండి. మరి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే ఇది పల్నాడు జిల్లాలో ఉంది. పల్నాడు జిల్లాలో ఉందన్నమాట. కాబట్టి శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగర్ డ్యాము, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ కూడా కృష్ణా నది మీదనే కట్టబడ్డాయి. సో ఈ యొక్క క్వశ్చన్ ఎక్కడుందంటే మనకు సిఏ బ్రహ్మాస్త్ర 2026లో ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉంది, క్లిక్ చేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కోర్స్ మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటుగా 1 బిట్స్ ఉంటుంది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం, ఎంసీక్యూ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, కంప్లీట్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. కంప్లీట్ కోర్స్ వచ్చేసి 499 రూపీస్, 1 ఇయర్ వ్యాలిడిటీ. జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూస్తే మరి మనకు ఆంధ్ర మహాభారత యుద్ధం అని ఏ యుద్ధం పిలుస్తారు అంటే బొబ్బిలి యుద్ధమా పల్నాడు యుద్ధమా, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మిత్రమా. పల్నాడు యుద్ధాన్ని ఏమంటామంటే మనం ఆంధ్ర మహాభారత యుద్ధం అనడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ టుడేస్ కరెంట్ అఫైర్స్ C of the day. So thank you for watching, but don't forget to subscribe our channel and like this channel, like this question also. Thank you.